అది తిన్నారనేది రుజువు ఉందా? ఉన్న చంద్రబాబు దాన్ని ఒక ప్రాపగాండ చేస్తున్నాడు. ఆ రుజువు కోసమే కదా చిట్టేశారు. ఆ రుజువు కోసమే కదా చిట్టేశారు. రిజెక్ట్ చేయబడి ఆ రుజువు కోసమే కదా చిట్టేశారు. ఎవరు చెప్పారు? అనవసరంగా చంద్రబాబు దుర్మార్గమైన అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు పీరియడ్ లో 14 సార్లు రిజెక్ట్ అయింది. 14 సార్లు రిజెక్ట్ అయింది. సార్లు టెస్ట్ జరుగుతుంది. చిట్టిబాబు గారు మేము మాట్లాడేది వింటే కదా అయిపోయినట్టు తినేసినట్టు ఒక భ్రమణ కల్పించి ప్రజల్లో ఒక లేనిపోయిన ఒక అపోహలు కల్పించి చంద్రబాబు ఆడుతున్న రాజకీయ క్షుద్ర నాటకం ఇది. ఈ నాటకానికి మీరందరూ వంతపడితే ఎట్లా జరిగిందా? ఎక్కడ జరిగి ఎప్పుడు అసలు ఏ అనే సంస్థ 2019 నుంచి ఇప్పటిదాకా ఒక్క డబ్బా కూడా వాళ్ళు సప్లై చేయాల, అది చేయలేదు. వాళ్ళు టెండర్లో భాగస్వాములు కాదు. పచ్చి అబద్ధాలని, నిలువెత్తు అబద్ధాన్ని నిస్సిగ్గుగా చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ లో జనాన్ని డైవర్ట్ చేయడానికి 6 దాకా ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఇవన్నీ ప్రజలు అడుగుతారని డైవర్ట్ చేయడానికి ఈ దౌర్భాగ్యం, నీచమైన నికృష్టమైన దీనికి పాల్పడుతున్నారు చంద్రబాబు. దేవుడు వాడుకుంటున్నారు, రాజకీయాలకు కూడా దేవుడు వాడుకుంటున్నారు. ఒక నిరూపించమని ఎప్పుడు కూడా సిస్టమ్, బ్రహ్మాండమైన సిస్టమ్ తెలుగు దేవస్థానం ముందు ఆ లెటర్ తోటి రావాలి, వచ్చినాక 3 టెస్టులు తీస్తారు. ఏదైనా తేడా ఉంటే వెళ్ళిపోతుంది, బండి లోపలికి రాదు. ఆ టెస్ట్ ప్రాసెస్ అనే వస్తుంది. ఇక ఆయన పీరియడ్ లో 14 సార్లు అలాగే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో 18 సార్లు అలాగే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతాయి అయ్యేదో కలిసినట్టు. ఇప్పుడు ఏప్రిల్ లో వస్తే ఈ అధికారం వచ్చింది జనవరిలో, జూన్లోనే వచ్చింది. అది రిజెక్ట్ చేసి పంపించాలి, యాక్షన్ తీసుకోవాలి. చిట్టిబాబు గారు మీ ఆవేశం కంట్రోల్ ఆవేశం తీరిందా? చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. ఆవేశం తీరిందా? ముందు యువత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. దేవుడి మీద ఇలాంటి నీచ రాజకీయం చేస్తేనే కడుపు రగిలిపోతుంది. ఈ చంద్రబాబు లాంటి అంత దుర్మార్గపు రాజకీయం ఇంకెవరో చూడలేము ఈ ప్రపంచంలో. ఇది దేవుడిని కూడా వాడుకుంటాడు రాజకీయానికి తన అబద్ధాలతోటి. రైట్ చిట్టిబాబు గారు అంటే ఇప్పుడు టోటల్ గా ఈ లడ్డూకి సంబంధించి కల్తీ జరిగింది అన్న అంశం అనేది టోటల్ గా రాజకీయ ఎత్తుగడ అంటారా? చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నారని మీరు అంటారా? రాజకీయ లబ్ధి కోసం దీన్ని చేస్తున్నారా? అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది హిందూ దేశం, కొన్ని కోట్ల మంది విశ్వాసం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మీద అబద్ధాలు ఆడతారంటారా? 100 రూపాయలు రాజకీయ కుట్రెందుకంటే చూడండి. ఇప్పుడు 2 విషయం మొదలైనాక ఎవరు నా సూపర్ 6 ఏమైందని అడిగేవాళ్ళు లేరు. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ధర్నా జరుగుతుంటే కార్మికులు అవస్థ పడతా ఉంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు, స్పెషల్ మాట్లాడేవాళ్ళు లేరు. ఆ విషయాలు అడుగుతున్నారు ప్రజలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చబడతారు, దాని గురించి అడిగేవాళ్ళు లేరు. అన్ని లడ్డు అది చంద్రబాబు అందరిని డైవర్ట్ చేయడానికి దేవుడిని వాడుకున్నాడు. ఇక్కడ లడ్డూలు 14 సార్లు తన హయాంలో రిజెక్ట్ అయ్యింది. రికార్డు చూడండి, 18 సార్లు వైఎస్ఆర్సీపీ హయాంలో రిజెక్ట్ అయింది. ఆటోమేటిక్ అది వచ్చిన టెస్ట్ చేస్తారు, రిజెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఆ నెయ్యి లోపలికి రాదు. నెయ్యి ఆ లోపల రిజెక్ట్ అయిన నెయ్యి, ఆ తప్పుడు నెయ్యి లోపలికి వచ్చినట్టు, లడ్డూలు తయారు చేసినట్టు, అందరూ తినేసినట్టు అపవిత్రమైన పచ్చి అబద్ధాన్ని, ఇంత నీచంగా దేవుడు పేరు వాడుకుని ఇంత అబద్ధాన్ని ప్రచారం చేస్తారని చంద్రబాబు అతను మామూలుగా భగవంతుడు శిక్షించడు. ఇంత దోహం చేస్తారు దేవుడికి. దేవుడి విషయాన్ని చిట్టిబాబు గారు ఆవేశం